అందరికీ నమస్కారం అండి. భగవద్గీత 2వ అధ్యాయము సాంఖ్యయోగము 50వ శ్లోకము. బుద్ధియుక్తో జహాతిహ ఉభే సుకృత దుష్కృతే తస్మాద్యోగాయ యుజ్యస్వ యోగః కర్మసు కౌశలం. 50. బుద్ధియుక్తో జహాతిహ ఉభే సుకృత దుష్కృతే తస్మాద్యోగాయ యుజ్యస్వ యోగః కర్మసు కౌశలం. శ్రీకృష్ణ భగవానుడు అర్జునుడితో ఇలా చెప్తున్నారు. ఓ అర్జున, సమత్వ బుద్ధి కలవాడు తనకు వచ్చిన పుణ్యమును పాపమును ఈ లోకంలోనే విడిచిపెట్టేస్తాడు. కర్మఫలములు అతనికి అంటవు. కాబట్టి నీవు కూడా సమత్వ బుద్ధిని ఆశ్రయించి యుద్ధము చెయ్యి అర్జున. కర్మలు చేయడంలో ఇది చాలా కుశలమైన మార్గము. దీని వలన ఈ యుద్ధము చేయడం వలన వచ్చే కర్మబంధనములు నీకు అంటవు. ఈ శ్లోకంలో బుద్ధియుక్తుడు అని వాడారు. బుద్ధియుక్తుడు అంటే తన బుద్ధిని ఉపయోగించి కర్మలు చేసేవాడు. అటువంటి వాడు ఏవేవో కోరికల కోసము కర్మలు చేసి ఆ కర్మబంధనములలో చిక్కుకోడు. అనాసక్తంగా నిష్కామంగా కర్మలు చేస్తాడు. అటువంటి వాడికి వాడు చేసే కర్మల వలన కలిగే పుణ్యపాపములు అంటవు. ఎందుకంటే ఆసక్తితో కోరికలతో కర్మలు చేస్తేనే ఆ కర్మల పాపపుణ్యములు కర్మలు చేసిన వాడికి అంటుకుంటాయి. కాబట్టి బుద్ధియుక్తులు అయిన వాళ్ళు నిష్కామ కర్మలను ఎటువంటి ఆసక్తి లేకుండా చేస్తారు. ఇక్కడ ఇంకొక విశేషం కూడా ఉంది. బుద్ధిని ఉపయోగించి కర్మలు చేయడం అలవాటైతే అతడు ఎటువంటి అధర్మ కార్యములను చేయడం, కేవలం పుణ్యకార్యములు ధర్మకార్యములు చేస్తాడు. బుద్ధి ఉపయోగించకుండా కేవలం మనసు చెప్పినట్టు చేసేవాడు తన కోరికలు విషయవాంఛలు తీరడం కోసము పాప పనులు కూడా చేసే అవకాశం ఉంది. ఆత్మజ్ఞానం సంపాదించడం కూడా బుద్ధితో చేసే కార్యమే. ఆత్మజ్ఞానం కోసం ప్రయత్నించేవాడు ఇతరములైన కార్యముల యందు ఆసక్తి చూపడు. ఒకవేళ ఏ పని అయినా చేయవలసి వస్తే దానిని నిరాసక్తంగా ఏ కోరిక లేకుండా చేస్తాడు. అటువంటి కార్యముల యొక్క పాపపుణ్యములు అతనికి అంటవు. ఇక్కడ సుకౌశలం అనే మాట వాడారు. కుశలత్వముతో అంటే నేర్పుగా పుణ్యపాపములు అంటకుండా కర్మలు చేయడం. బుద్ధిని ఉపయోగించి మంచి చెడులను విచారించి కర్మలు చేయడం. కేవలం మంచి కర్మలు పుణ్యకర్మలు మాత్రమే చేయడము, చెడు కర్మల జోలికి పోకపోవడము, దీనినే కౌశలం అంటారు. సుకౌశలం అంటే ఇంకా అత్యంత నేర్పుతో కర్మలు చేయడం. కృష్ణుడు ఇప్పటిదాకా కర్మలను నిష్కామంగా ఏ విధమైన ఫలాపేక్ష లేకుండా చేయాలి, నిశ్చయాత్మకమైన బుద్ధితో చేయాలి, సమత్వ బుద్ధితో చేయాలి అంటే ఆ కర్మకు మంచి ఫలం వచ్చినా చెడ్డ ఫలం వచ్చినా ఒకే విధంగా స్పందించాలి. చేయబోయే కర్మ సిద్ధిస్తుందో సిద్ధించదో అనే సందేహం పనికిరాదు. చిత్తశుద్ధితో కర్మలను చేయాలి అని చెప్పారు పరమాత్మ. ఇప్పుడు మరొక విషయం చెప్తున్నారు పరమాత్మ. పైన చెప్పిన విధంగా కర్మలను చేస్తే వాడికి జ్ఞానం కూడా కలుగుతుంది. వాడిలో ఉన్న అజ్ఞానము అవివేకము తొలగిపోతుంది. అది ఎలా జరుగుతుందంటే ఈ ప్రకారంగా నిష్కామ కర్మలను చేయడం వలన వానికి పాపం అంటదు, పుణ్యము రాదు, వాడిలో సుకృతము ఉండదు, దుష్కృతము ఉండదు, సమంగా ఉంటాడు. ఈ సమత్వ బుద్ధి కలిగి ఉండడమే జ్ఞానము. అంటే వాడికి తాను చేసిన కర్మల వలన అటు పాపము రాదు, ఇటు పుణ్యము రాదు. ఎందుకంటే నిష్కామంగా పనులు చేసినప్పుడు ఈ పని నేను చేస్తున్నాను అనే కర్తృత్వ భావము ఉండదు, అహంకారము ఉండదు. ఏ పని అయినా
నీవు చేసినట్టు పైకి కనిపించినా ఆ పని నీవు చేయడం లేదు, అందరి సమిష్టి కృషి అని తెలుసుకోగలుగుతావు. అటువంటప్పుడు నేను చేశాను అనే అహంకారము, కర్తృత్వ భావన ఉండదు. కాబట్టి ఆ కర్మకు సంబంధించిన పాపపుణ్యములను నావి అని అనుకోడు. అందువలన వాడికి ఆ కర్మ తాలూకు పాపపుణ్యములు అంటవు. ఎలాగంటే నీవు ఆ పని చేయాలి కాబట్టి, ఆ పని చేయడం నీ ధర్మం కాబట్టి భక్తి శ్రద్ధలతో ఆ పని చేస్తావు. కానీ నీవు పాపపుణ్యములకు అతీతంగా ఉంటావు. అదే జ్ఞానము. అందుచేత నీవు మామూలుగా కాకుండా యోగ దృష్టితో, అంటే సమత్వభావంతో యుద్ధం చేయాలి. ఇప్పటిదాకా నేను యుద్ధం చేస్తున్నాను, నేనే వీళ్ళందరినీ చంపుతున్నాను అని అనుకుంటున్నావు అర్జున. ఇప్పుడు నీవు కర్తవు కాదు అనుకొని యుద్ధం చేయాలి. అటువంటి కర్మనే మంచి కుశలమైన కర్మ అంటారు, నేర్పుగల కర్మ అంటారు, బంధనములు కలిగించని కర్మ అంటారు, పాపపుణ్యములకు అతీతమైన కర్మ అని అంటారు. ఇక్కడ వ్యాసుల వారు కర్మ సుకౌశలము అంటే కుశలమైన కర్మ అని వాడారు. కుశల కర్మ అంటే కర్మలు చేయడంలో ఎక్స్పర్ట్ అని కాదు. మామూలుగా మనం వాడే ఎక్స్పర్ట్ అని వేరు. ఎక్కువ దినములు ఆ కర్మ చేయడం వల్ల ఎక్స్పర్టిజం వస్తుంది. కానీ ఆ కర్మలో వాడి కుశలత్వం రాదు. ఇక్కడ కుశలత్వం అంటే మానవుడు తనను బంధించే కర్మలను, ఆ కర్మల నుంచి విముక్తుడు కావడానికి, అంటే మోక్షం పొందడానికి ఉపయోగించుకునే తెలివి కలిగి ఉండడానికి కుశలత్వము అంటారు. అంటే మనకు వ్యతిరేక పరిస్థితులను కూడా అనుకూలంగా మలుచుకోవడాన్నే కుశలత్వము, నేర్పు అని అంటారు. కాబట్టి మనం చేసే కర్మలను చిత్తశుద్ధితో, ఎటువంటి ఫలాపేక్ష లేకుండా, కర్తృత్వ బుద్ధి లేకుండా చేస్తే ఆ కర్మ మనకు బంధనములను కలిగించకపోగా జ్ఞానము కలిగిస్తుంది. తద్వారా మోక్షం వస్తుంది. ఎలాగంటే తాచుపాము విషం ప్రాణం తీస్తుంది, దాన్ని ఔషధంగా వాడితే ప్రాణం పోస్తుంది. కాబట్టి అర్జున, కర్మలను మనలను బంధించకుండా చేయడమే కర్మ. సుకౌశలం అంటే నేర్పుగా కర్మలను చేయడం అని చెప్పారు పరమాత్మ అర్జునుడితో. సర్వేజన సుఖినో భవంతు. జై శ్రీమన్నారాయణ. నెక్స్ట్ 51వ శ్లోకంతో కలుసుకుందామండి. మీరు ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటే నెక్స్ట్ వచ్చే శ్లోకములు మీకు నోటిఫికేషన్గా వస్తాయండి. మీరు మీ బంధుమిత్రులకు షేర్ చేయండి, కామెంట్ ఇవ్వండి.